నివేదిక ఈ మొత్తం నివేదిక 365 పేజీలలో ఇచ్చిన నివేదికలో మొత్తం కూలంకషంగా సారాంశాన్ని మొత్తం వడబోసి సమస్యలతో పాటు సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలన్నిటిని కూడా ఇచ్చింది. దీన్నే బైబిల్, దీన్నే ఖురాన్, దీన్నే భగవద్గీతగా భావించి తెలంగాణ సాగునీటి పారుదల శాఖ తూచా తప్పకుండా ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసి ఈరోజు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి అహర్నిశలు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు వీళ్ళు వచ్చేసి లేదు ఇప్పుడు ఆడ నీళ్లు పోతున్నాయి, వెనకటి కేసీఆర్ చెప్పిన తలాబులో నీళ్లున్నా మన తాగడానికి నీళ్లు లేవు, కాలు అడ్డం పెడితే మొత్తం మన భూములు తడిచిపోతాయి, ఇంత దుర్మార్గం ఇంత అన్యాయం ఉంటుందా అని తెలంగాణ ఉద్యమంలో చెప్పాడు. మనం కూడా తల ఊపినాం, బాగానే ఉంది. అప్పుడు ఉద్యమ సందర్భం వేరు. ఆయన ఏం కథలు చెప్పినా, బుర్ర కథలు చెప్పినా, హరికథలు చెప్పినా మనం విన్నాం. సరే మనోడే కదా ఏదో ఒకటి కానీలే. ఇప్పుడు కూడా మళ్ళీ కొడుకు బయలుదేరాడు, ఆడ నీళ్ళు పోతున్నాయి, ఇక్కడ కన్నెపల్లె పంపులు ఉన్నాయి, మీరు ఎత్తురని. సరే తండ్రి అంటే చదువుకో, ఏ లెవెల్లో చదివినో తెలియదు కానీ కొడుకు మళ్ళీ అమెరికాలో చదివినా, ఐటీ చదివినా అంటాడు. ఇవాళ నేను అడిగేది, ఇవాళ ఒక్కొక్క దాన్ని నేను వివరాలు చెప్పదలుచుకున్నాను. నీళ్లు వారినంత మాత్రాన కళ్ళ ముందల నీళ్ళు పోతుంటే ఎత్తనికి రాదు. పారుతున్న నీళ్ళని ఎత్తుకునే అవకాశం ఉంటే బ్యారేజీలు కట్టాల్సిన అవసరమే ఉంది నర్సింగ్. బ్యారేజీలు కట్టిందంటే పరిగెత్తుతున్న నీళ్లను నిలబెట్టాలి, నిలబెట్టిన నీళ్ళని ఎత్తాలి, ఎత్తిన నీళ్ళని తరలించాలి. ఇదే కదా లిఫ్టులు అంటే. పరిగెత్తున్న నీళ్ళని నిలబెట్టాలి, నిలబెట్టిన నీళ్ళని ఎత్తిపోయాలి. స్థూలంగా ఇంతే తెలుగులో. దానికోసమే బ్యారేజీలు కట్టారు. ప్రతి బ్యారేజ్కు వెనకాల ఒక పంప్ హౌస్ కట్టారు. ఆ పంపుల నుంచి లిఫ్ట్ చేసి తీసుకుంటున్నారు. ఇప్పుడు వాటి కథ కూడా చూద్దాం. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మాట్లాడుకుంటూ వద్దాం. మొదట మేడిగడ్డ, తర్వాత అన్నారం, ఆ తర్వాత సుందిల్ల, ఆ తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి అక్కడ ఉన్నది. ఒక్కసారి మిత్రులను అటువైపు కూడా చూడమని. ఇది మేడిగడ్డ బ్యారేజ్. ఈ మేడిగడ్డ బ్యారేజ్ 89.5 మీటర్ల బెడ్ లెవెల్లో ఉంది. దీని క్రస్ట్ గేట్లు 90 మీటర్ల దగ్గర క్రస్ట్ గేట్లు ఉన్నాయి, 1 మీటర్ పైన. దీని వెనకాల 18.5 కిలోమీటర్ల వెనక్కి ఇక్కడ మీకు లక్ష్మీ పంప్ హౌస్, అదే కన్నెపల్లి పంప్ హౌస్. ఈడ బ్యారేజ్ ఉంటే బ్యారేజ్ నుంచి వెనక్కి 18.5 కిలోమీటర్ల దగ్గర ఇక్కడ మీకు అప్రోచ్ కెనాల్ ద్వారా ఈ నీళ్లను ఇక్కడికి తీసుకొచ్చి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసి ఈ అన్నారం బ్యారేజ్కి యూతలు పోయాలి. ఇక్కడ చెప్తా మీకు, వాళ్ళ ఇష్టం, కెమెరా అవసరం లేదు, జస్ట్ వీళ్ళ అండర్స్టాండింగ్ కోసం. సో ఇక్కడ ఇది ఈడ 89.5 మీటర్ల బెడ్ లెవెల్ ఉంటే క్రస్ట్ గేట్లు ఇంకొక మీటర్ పైన ఉన్నాయి. ఈడ ఈ పంపులు పనిచేయాలంటే ఈడ 93.5 మీటర్ల లెవెల్ వరకు నీళ్లు నింపి పెట్టాలి. ఇట్లా ఉరుకుతున్న నీళ్ళు, ప్రాణహిత నుంచి ఇటు నుంచి వచ్చిన నీళ్ళు ఇట్లా పోతున్నాయి కదా, నీళ్ళు ఉరుకుతున్నాయి కాబట్టి నీళ్లు 60,000 క్యూసెక్లు 70,000 క్యూసెక్లు పోతున్నాయి. దీన్ని గుంజుకోనికి పంప్ హౌస్ పనిచేయదు. ఈడ మినిమం లెవెల్ 93.5 మీటర్ల లెవెల్లో ఈడ గేట్లు దించి ఆపితే అప్పుడు ఈ పంపులతో లిఫ్ట్ చేయడానికి ఉంటుంది. అంటే దాదాపుగా మేడిగడ్డ బ్యారేజ్ వెనకాల 5 టీఎంసీల నీళ్లను మనం నిల్వ చేయగలిగినప్పుడే ఈ పంపులు ఎత్తాలి. కన్నెపల్లి పంపులు ఎత్తి మీరు పోయాల్సింది అన్నారం బ్యారేజ్ దగ్గర. ఈ అన్నారం బ్యారేజ్లో నీళ్లు ఈడెత్తిపోస్తే ఈ గేట్లు దించడానికి కూడా లేదు. గేట్లు దించినట్టు కొట్టుకపోతాయని ఆదేశాలు ఇచ్చారు. ఈ గేట్లు దించకుండా కన్నెపల్లి పంప్ హౌస్లో వెళ్ళి అన్నారం దగ్గర నీళ్ళు వస్తే నీళ్ళు ఎక్కడికి పోతాయి చారి గారు? తిరిగి మళ్ళీ కన్నెపల్లికే వస్తాయి. అంటే ఈడ గోల్గా అంటే ఏమంటారు, గాన్గెద్దు తిరిగినట్టు తిరగాలనా? మినిమం బుద్ధి లేకుండా ఈరోజు ఈడ గేట్లు మూసి ఈ గేట్లు అన్నారం దగ్గర నీళ్లు పోస్తే అన్నారం దగ్గర ఉన్న ఈ సరస్వతి పంప్ హౌస్ 27 కిలోమీటర్ల దూరం ఉంది. అది సరస్వతి పంప్ హౌస్ 25 కిలోమీటర్లు. ఈ పంప్ హౌస్, ఇది అన్నారం పంప్ హౌస్. దీని అప్రోచ్ ఛానల్ ఇక్కడ ఉంది, దీని పంపులు ఇక్కడ ఉన్నాయి. సరస్వతి పంప్ హౌస్ ఈ అన్నారం బ్యారేజ్కి సరస్వతి పంప్ హౌస్కి సరిగ్గా 25 కిలోమీటర్ల దూరం ఉంది. ఇది దాదాపుగా 25 కిలోమీటర్లు.
25 కిలోమీటర్ల దూరం నీళ్లు నిలబడాలంటే అన్నారం గేట్లు మూసి పెడితే ఎన్ని